వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. క్రెడిట్ కార్డ్ తీసుకుని కట్టలేని పరిస్థితుల్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు పూజారి గారు మనతో ఉన్నారు, అడ్వకేట్ గారు. మాట్లాడదాం. హలో అండి. చాలా మంది అంటే క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు, కట్టాలని అనుకుంటారు, కానీ ఆ సిచ్యువేషన్ కొంతమంది కట్టలేకపోతారు టైంకి. అట్లాంటప్పుడు వాళ్ళని వేధిస్తూ ఉంటారు క్రెడిట్ కార్డ్కి సంబంధించిన వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? అదే మన ప్రధానంగా క్రెడిట్ కార్డులు వాడుకున్న తర్వాత మనకు కొన్ని సందర్భాల్లో అంటే అందరు తీసుకున్న వాళ్ళు చాలా మంది కడుతుంటారు. కొన్ని సందర్భాల్లో మనకు ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏర్పడ్డప్పుడు మనకి క్రెడిట్ కార్డులు కానీ అన్సెక్యూర్లో కానీ మనకు వచ్చే అతిపెద్ద సమస్య ఏంటి అంటే ఏంటంటే రికవరీ ఏజెంట్స్. ఓకే, ఈ రికవరీ ఏజెంట్స్ ఏంటంటే జనరల్గా మనకు బ్యాంక్ అనేది మనకు క్రెడిట్ కార్డులు కానీ లోన్స్ కానీ ఇచ్చినప్పుడు ఏదన్నా పరిస్థితుల్లో కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి రిమైండ్ చేయడానికి, బాబు మీరు కట్టండి, మీరు లోన్ కడతానని రిమైండ్ చేయడానికి ఈ రికవరీ ఏజెంట్స్ని పెడతారు బ్యాంక్. ఓకే, వీళ్ళ డ్యూటీ ఏముంటుంది అంటే జనరల్గా వెళ్ళి గుర్తు చేయాలి. ఓకే, వీళ్ళకు ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, ఆ గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళి వీళ్ళు గుర్తు చేయాలి అంతే. కానీ వీళ్ళు గుర్తు చేసే బదులు ఏం చేస్తుంటారు, వీళ్ళని హరాస్మెంట్ చేస్తుంటారు. ఓకే, వాళ్ళని బెదిరించడము, లేకపోతే వాళ్ళని కొన్ని సందర్భాలు దాడి చేయడము, వాళ్ళని బూతులు తిట్టడము, వాళ్ళ ఫ్యామిలీని తిట్టడము, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయడము, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము, చుట్టాలు ఫ్రెండ్స్ ఉంటే నెంబర్లు తీసుకుని వాళ్ళకి కాల్ చేయటము, ఆ తర్వాత మనం ఇంట్లో ఉంటే మన చుట్టుపక్కలకి వచ్చి ఇంట్లో కూర్చొని వెళ్ళకపోవడం లాంటి విపరీతంగా కాల్స్ చేస్తుంటారు. ఇక మన ఫోన్ అయితే అసలు ఇక అది బ్యాటరీ కూడా డెడ్ అయిపోయినా కూడా కాల్ చేస్తుంటారు. ఓకే, ఇటువంటి మెథడ్స్ ఉపయోగించడం వల్ల ఏమైందంటే కట్టాలనే ఎవరికన్నా ఏదైనా కష్టపడి కడదాం అనుకున్నా వీళ్ళకి ఆ కష్టపడే అవకాశం కూడా ఈ రికవరీ ఏజెన్సీ ఇవ్వరు. ఓకే, అందుకని ఆ రికవరీ ఏజెంట్స్ని మనం కట్టడి చేయడానికి మనం ఏం చేస్తామంటే ఏంటంటే మనం కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటాం. ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే ఏంటంటే ఆ రికవరీ ఏజెంట్లు మనల్ని సతాయించకుండా మనకు కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత ఏంటంటే దాంతోపాటు ఏంటంటే మనకు కట్టడానికి మనకు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం ఇవ్వమని కూడా మనం పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నా, నాకు 2-3 సంవత్సరాలు టైం ఇస్తే నేను తర్వాత కట్టగలుగుతా అని చెప్పడానికి కూడా మనం పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. సో నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే రికవరీ ఏజెంట్లు ఎవరైనా సరే మీరు వసూలు చేసుకునే క్రమంలో మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ అనేది పాటించండి. మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ కనుక పాటించకపోతే వాళ్ళు కంపల్సరీ మేము కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తేవాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ అల్లరి చేయడం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, అంటే మస్ట్ గా వీళ్ళు ఫాలో అవ్వాల్సింది ఏంటి? ఆర్బీఐ గైడ్ లైన్స్. ఆర్బీఐ గైడ్లైన్స్ ఏముంటది, వీళ్ళు వెళ్ళి రిమైండ్ చేయాలి అంతే. బాబు నువ్వు లోన్ కట్టలేదు, మరి నెల కట్టవా ఏం పరిస్థితి అని రిమైండ్ అంతే. కట్టాలి, నువ్వు 5వ తారీఖు కట్టాలి కదా, రిమైండ్ చేయాలి. తర్వాత ఏంది, వీళ్ళు ఓన్లీ పర్టికులర్ అవర్స్లో వెళ్ళాలి. హాలిడేస్లో వెళ్ళనీకి లేదు, పండగలప్పుడు వెళ్ళనీకి లేదు, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్ళనీకి లేదు, ముసలి వాళ్ళు ఉంటే ఇబ్బంది పెట్టడానికి లేదు, ఆడపిల్లలు ఉంటే ఇబ్బంది పెట్టడానికి, ఇట్లా చాలా ఉంటాయి. బూతులు మాట్లాడడానికి లేదు, బెదిరించడానికి లేదు, తిట్టడానికి లేదు, ఇట్లా కొన్ని 100 రూల్స్ ఉన్నాయి దాంట్లో. సో ఏ ఒక్కడు కూడా పాటించడం వల్లనే రికవరీ ఏజెంట్స్ అంటారు. కాబట్టి ఎవరైనా సరే ధైర్యంగా మిమ్మల్ని ఎవరైనా ఏజెంట్స్ కనుక రికవరీ ఏజెంట్స్ కనుక మిమ్మల్ని బెదిరిస్తే, భయపెడితే, మీ పరువు తీస్తే, ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మనం డిఫమేషన్ సూట్ కూడా వాళ్ళ మీద వేయచ్చు, బ్యాంకు మీద వేయచ్చు, వాళ్ళ మీద వేయచ్చు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర వచ్చి మనం కాంపెన్సేషన్ కూడా తీసుకోవచ్చు, షూ చేసి. మానసికమైన క్షోభకు గురి చేసినందుకు, మనల్ని ఇబ్బంది పెట్టినందుకు మనం రికవరీ ఏజెంట్ల మీద ప్లస్ అట్ ద సేమ్ టైం బ్యాంక్ మీద కూడా మనం డెఫినెట్లీ మనం వాళ్ళతో కూర్చొని వాళ్ళ మీద కేసేసి మనం వాళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్ కూడా లాక్కునే అవకాశం ఉంటుంది. కొంతమంది వేధింపులు భరించలేక సూసైడ్లు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది డెడికేటెడ్ ఉంటారు. వీళ్ళకి అందరికి అర్థం కాని క్వశ్చన్ ఏంది అంటే ఏ వ్యక్తి కూడా లోన్ కట్టద్దు అనుకోడు. లోన్ కడితేనే అంత మంచి వ్యవస్థ మంచిగా ఉంటుంది, తర్వాత మళ్ళీ బ్యాంక్ లోన్స్ వస్తాయి, మళ్ళీ ఎప్పుడన్నా పైసలు అవసరం ఉంటాయి. ఏ వ్యక్తి కూడా ఎగ్గొట్టాలని అనుకోడు. కానీ కట్టలేని పరిస్థితులలోనే వీళ్ళకి అన్ని ఆస్తులు అమ్ముకొని కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు. ఆస్తులు అమ్ముకుంటారు, బంగారం అమ్ముకుంటారు, ఇల్లు అమ్ముకొని కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ దాటిన తర్వాతనే కట్టలేని పరిస్థితికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు కట్టలేరు. ఆ కట్టలేనప్పుడు బ్యాంకు ప్రేమతో వసూలు చేసుకోవాలి తప్ప వాళ్ళని భయపెట్టించో బెదిరించో చేసుకుంటాం అంటే వర్కౌట్ కాదు. కాకపోను వీళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటారు, ఫస్ట్ పాయింట్. రెండోది అవసరం అయితే ఇంకా గట్టి అప్లికెంట్ ఉంటే బ్యాంక్ మీద కేసెస్ పైసలు కూడా దబ్బచ్చు, కాంపెన్సేషన్ తీసుకోవచ్చు. డెఫినెట్లీ హరాస్మెంట్ చేసినందుకు డిఫమేషన్ వేయచ్చు, కాంపెన్సేషన్ వేయచ్చు, 2 వేసుకొని కూడా తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.
iDreams, this Police Diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.